అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 అంటాడు, ఆత్మ కలిగించు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును మీరేం చేయాలట? ఎవరు కాపాడుకోవాలి? నేను కాపాడుతానులయ్యా, మీరు ఉండండి, నేను చెప్పలే. ఆత్మ కలిగించు ఐక్యమును మీరు కాపాడుకునే యందు అది కాపాడుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 అంటాడు, మీరు అన్యజనుల వలె ఉండకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. కాపాడుకోవలసిన బాధ్యత మనమే. ప్రకటన గ్రంథం 16:16 ప్రకారం ఆయన మాట్లాడుతుంటాడు, ఇదిగో నువ్వు దిగంబరిగా ఉండకుండానట్లు, నీ దేశం వల్ల కనబడి నీకు అవమానం కలగకుండానట్లు నీ వస్త్రమును నీవు, తన వస్త్రమును కాపాడుకునేవాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన పౌలు తన ప్రియకుమారుని తిమోతికి పత్రిక రాస్తూ చివరి వీడ్కోలు పత్రికగా పిలువబడే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించుకుని నేను విశ్వాసమును. వారు కాపాడుకున్నారు. భక్తులు పరిశుద్ధతను అపవిత్రపరచకుండానట్లుగా పరిశుద్ధతను కాపాడుకున్నారు. వీళ్ళు పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నారని సాక్ష్యం చెప్తూ ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తాడు, మీరు ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకోనండి. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన దానిని కాపాడుకునవలసిన బాధ్యత ఎవరిది? అందరూ చెప్పండి. ఆయనే ఇచ్చి ఆయనే కాపాడు. దాన్ని కాపాడుకునే క్రమంలో నీ చేతనైన ప్రయత్నం నువ్వు చేయి. ఒకవేళ నీ వల్ల కానప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు దాన్ని కాపాడుకున్నటకు నీవు భద్రపరచబట్టు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆదాము అవ్వలు ఏదేడు తోటలో ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మడు చెప్పన్నాడు, అది తిన్నావా అన్నాడు. దేవుడు తినొద్దని చెప్పాడు అన్నప్పుడు నువ్వు అట్లా ఉంటావు, దేవుడు తింటే అట్లా ఉంటావు, ఎట్లా ఉంటావు అని కొన్ని ఆశలు చూపించాడా? నువ్వు తిను అనగానే నేను తిన్నావు అని చెప్పి నోరు గట్టిగా మూసుకొని చేతులు గట్టిగా కట్టుకుని అసలు అడుగు వేయకుండా ఉంటే గట్టిగా పండు కోసుకుని వచ్చేసి నోట్లో పెట్టేసి తిను అని నోట్లో పెట్టేసి నీళ్ళు పోసాడు. ఏం చేశాడు? అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు చెయ్యకూడని పని, దేవునికి విరోధమైన పని ఏదైతే ఉందో దాన్ని చేయమని వాడు ప్రేరేపిస్తాడే తప్ప వాడు అంతకు మించి ఏమీ. కానీ నీవు గ్రహించి వివేచించి, నేను ఇది చేయకూడని పని, నేను ఇది తినకూడనిది, నేను ఇది త్రాగకూడనిది, నేను ఇలా ఉండకూడని స్థితి, నేను ఇలా నడవకూడని స్థితి, నేను ఇలా మాట్లాడకూడని స్థితి. ఎందుకంటే నేను దేవుని బిడ్డను కాబట్టి నా పరిస్థితి ఇది కాదు, నా భక్తి ఇది కాదు, నా సమర్పణ ఇది కాదు, నా జీవితం ఇలా కాదు, నా నడవడికి ఇలా కాదు, నా ఆలోచన ఇది కాదు. అది నువ్వు గ్రహించుకొని నువ్వు నిలవబడితే వాడు నిన్నేమి బలవంతం అసలు నీ దగ్గరికి వాడు రాడండి. యోసేపునట పోతీఫరు భార్య సుందరుడుగా అందంగా కనబడేటప్పుడు కంటే తనతో పాపం చేయమని ప్రతిరోజు అడుగుతుందట. నా పని అది కాదు, నేను చేయను, నేను దేవుని బిడ్డను అని అంటే ఇక ఇట్లా కాదని ఒకరోజు అతన్ని బలవంతము చేసి గట్టిగా పట్టుకుంటేనట తనను తాను కాపాడుకున్నట్టుకు తన వస్త్రాన్ని సైతం విడిచిపెట్టేశాడట, పారిపోయాడు. తర్వాత తను కాపాడుకునే క్రమంలో పారిపోయాడు, కానీ జైల్లో పెట్టబడ్డాడు. కానీ దేవుడు తనను తాను కాపాడుకున్న యోసేపు దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను నీవు కాపాడుకునేటకు నువ్వేదో ఒక ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రార్థన జీవితాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు అంటే దాని కొరకు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? మోకాళ్ళు చేయలేకపోతున్నావు, మోకాళ్ళు కూర్చున్నైనా ప్రార్థన చేస్తున్నావు. ఒకరోజు లేవలేకపోతున్నావు, తెల్లవారుజాము. రెండవ రోజున లేవడానికి అలారం పెట్టుకున్నావు, లేకపోతే ఎవరినైనా లేపమని చెప్పు, లేదంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నావా? నీకున్న సమర్పణ నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఆ సమర్పణ కాపాడుకోవడానికి నువ్వే ప్రయత్నాలు చేస్తున్నావా? నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోవడానికి నువ్వే ప్రయత్నం
చేస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను నీవు కాపాడుకోకపోతే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతావు. నిన్ను నీవు కాపాడుకున్నకు నువ్వు ప్రయత్నించు. ఒకరోజు ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ తండ్రి ఏమన్నాడంటే, ప్రభువా నాకు కొడుకున్నాడయ్యా, వాడికి మోగ దెయ్యం పట్టిందయ్యా. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే వాడిని అప్పుడప్పుడు నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడద్రోసేసి వాడిని చంపాలని చూస్తుందయ్యా. ఆ పరిస్థితుల్లో నాకు చాలా బాధ అవుతా ఉంది. నేను చాలా మంది దగ్గర తిరిగాను, వాళ్ళందరూ బాగు చేస్తారు, అక్కడంటే ఇక్కడంటే అనేక ప్రయత్నాలు చేశాను, వాళ్ళ వల్ల ఏం కాలేదయ్యా. మరి చివరికి నీ శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చా. నా ప్రయత్నంగా నా బిడ్డను కాపాడుకోవడానికి నేను చేయవలసినవన్నీ చివరికి నీ శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చా, వాళ్ళ వల్ల కూడా కాలేదయ్యా, నా వల్ల అవట్లేదయ్యా. నీ చేతనైతే అయ్యా ఇదిగో నువ్వు సాధ్యమైతే ఈ కార్యాన్ని చేయమంటే ప్రభు అన్నారు, ఇన్ని ప్రయత్నాలు నువ్వు చేసావు కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్నారు. వెంటనే తండ్రి ఏమన్నాడు, ప్రభువా నేను నమ్ముచున్నా, నా ప్రయత్నంలో నేను నమ్ముచున్నా, నమ్మడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. అపనమ్మకం కలగకుండా నువ్వు నాకు వెంటనే అపనమ్మకం కలగకుండా సహాయం చేసి కొడుకును బాగు చేసి పుల్లర చేతికి అప్పగించేశాడు. హల్లెలూయా. అంటే నిన్ను నీవు కాపాడుకోవడానికి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ సమర్పణను, నీకు ఇచ్చిన రక్షణను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, వైరాగ్యాన్ని నువ్వు కాపాడుకొనుటకు ఏం ప్రయత్నం చేస్తున్నావు? నిన్ను నీవే కాపాడుకోవాలి.